హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ట్రేడర్. ఈరోజు ట్రేడ్ అయితే మనం 25,350 సిఈ మీద అయితే తీసుకున్నాము. మన టార్గెట్ అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యింది. నేను నా స్ట్రాటజీ ప్రకారం అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసరికి వాళ్ళ 43.60, టార్గెట్ వచ్చేసరికి నేను 90 అయితే పెట్టాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇది అచీవ్ అవ్వచ్చు, చెప్పలేను ఖచ్చితంగా అచీవ్ అవ్వచ్చు అనేది. ఎందుకంటే ఈరోజు వచ్చేసరికి ఎక్స్పైరీ ఫ్రెండ్స్, ఇవాళ ప్రీమియర్ డికీ అనేది ఉంటుంది. మూమెంట్ ఫాస్ట్గా ఉంటే మటుకి క్యాండిల్ పెద్దది ఫామ్ అయ్యి ఒకేసారి అయితే మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వచ్చు. లేదు మూమెంట్ లేదు, స్లోగా నడుస్తుంది మార్కెట్ అనేసరికి అంటే మటుకి ఈరోజు మనం ఫాస్ట్గా అచీవ్ చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక క్యాండిల్ అయితే వచ్చింది. ఇలాంటి క్యాండిల్ చూడండి మీరు ఇక్కడ 54 నుంచి 63కి వెళ్ళడానికి దీనికి 1-2 సెకండ్ కూడా పట్టలేదు, అంత స్పీడ్గా అయితే వెళ్ళింది. సో అంత ఫాస్ట్ అయితే ఉంటుంది మార్కెట్ ఇవాళ ఎక్స్పైరీ అనేది. అంతే ఫాస్ట్ కిందకి కూడా రావచ్చు. మనం ఈరోజు ప్రాఫిట్ అనేది అసలు ఫాస్ట్గా కట్ చేసుకోవడం అనేది చూసుకోవాలి. సో నేనైతే 90 పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా స్లో డౌన్ అయితే కొంచెం క్యాండిల్ని చూస్తే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు స్పీడ్గా ఉంది కదా క్యాండిల్, ఒక్కసారి క్యాండిల్ స్లో అవ్వటం అనేది మనం గమనిస్తే మట్టుకు మనం ట్రేడ్ అయితే తీసేద్దాము. అది మీకు కూడా అర్థమైద్ది, చూపిస్తాను నేను మీకు. సెకండ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మట్టుకు నేను తీసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మట్టుకి చాలా డేంజరస్ ట్రేడ్. ఎందుకంటే మన టార్గెట్ అయితే ఇప్పుడు చాలా పెద్దది పెట్టుకున్నాము. చూద్దాం మన ప్రాఫిటా లేదంటే వాళ్ళ స్టాప్ లాస్ అనేది. మార్కెట్ అయితే స్లో డౌన్ అయ్యింది, చూస్తున్నారు కదా మీరు. క్యాండిల్ వచ్చి స్లోగా వెళ్తుంది. ఇది స్లోగా అయిందంటే మట్టుకి డికే స్టార్ట్ అయినట్టే అర్థము. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఆల్రెడీ మనం ప్రాఫిట్లో ఉన్నాం కదా, రిస్క్ చేద్దాం. ఏమైంది ఇవాళ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్టర్డే మన క్లయింట్ ఒకళ్ళు అడిగారు నన్ను, ఎందుకు ఫ్రెండ్ మీరు ఇట్లా 300-225 క్వాంటిటీతో చేస్తున్నారు, 1000 క్వాంటిటీతో చేయొచ్చు కదా, మీ ట్రేడ్స్ బాగా యాక్యురేట్ ఉన్నాయి కదా అన్నారు. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం, ఇది ఒక మిడిల్ క్లాస్ ట్రేడర్ ఛానల్ ఫ్రెండ్స్. ఒక మిడిల్ క్లాస్ ట్రేడరు 15,000 to 20,000 క్యాపిటల్తో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకునేటట్టు ఉండాలి అనేది నా ఎయిమ్. యాక్చువల్గా ఇప్పుడు నేను 1000 క్వాంటిటీతో అయితే చేయొచ్చు, అది నాకేం ప్రాబ్లం లేదు. ఒక 6,000 వచ్చేది, 2,000, 6,000 వచ్చేది, 8,000, 9,000 అనేది నా ప్రాఫిట్ పెరిగిద్ది, లాస్ కూడా అలాగే పెరిగిద్ది. సో నా స్ట్రాటజీ అయితే ఎలా అయితే నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఓన్లీ జస్ట్ క్వాంటిటీతే పెరిగిద్ది. కానీ నన్ను చూసి నేను ట్రేడ్ బాగా చేస్తున్నానని చెప్పి సొంతగా ట్రేడ్ చేసుకుంటారు చూసారా, వాళ్ళకి మట్టుకి లాస్ వచ్చింది ఫ్రెండ్స్. నా ఛానల్ చూసి లాస్ అయిపోవటం అనేది నాకు అస్సలు నచ్చదు. నేనేంటంటే జస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, ఇంట్లో వాళ్ళ కోసం, అంటే జాబ్ లేని వాళ్ళు, జస్ట్ ఒక పాకెట్ మనీ కోసం అయితే ఈ ట్రేడ్ అనేది ఇలా తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చు అని నేను నేర్పిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ఏంటంటే ఏది ఫేక్ ఫ్రాడ్ అనేది ఏది జరగదు. ఓన్లీ క్లారిటీగా నేను చెప్తాను ప్రతిదీ. మన ప్రాఫిట్ ఎలా అచీవ్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా అచీవ్ చేసుకోవాలని చెప్పి. మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే నేను అక్కడ మీకు సిగ్నల్ ఇస్తాను ఎలా చేయాలి ఏంటని. సో మీరు అది కూడా ఫాలో అయ్యి చేయొచ్చు, నో ప్రాబ్లం. సో చూద్దాం. ఇక్కడ రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి క్లోజ్ అయితే నేనైతే ట్రేడ్ తీసేస్తాను, అది మట్టికి పక్క. ఇది గ్రీన్ క్యాండిల్ అయితే మట్టికి నేను ట్రేడ్ అలాగే పెడతాను ఫ్రెండ్స్. చూడండి మీరు, ఇది మార్కెట్ అయితే చాలా యాక్టింగ్ చేస్తుంది. ఇలా చేస్తే మట్టికి మనం తీసేయాలి. సో నేనైతే ఒకటి అనుకున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు 2,500 కంటే అది కిందకి వెళ్తే మటుకు నేను ట్రేడ్ క్లోజ్ చేసేస్తాను. చూద్దాం ఒకసారి. 2,500 కంటే కిందకి వస్తే, అంటే నా ప్రాఫిట్ 2,500 కంటే కిందకి వస్తే నేనైతే ట్రేడ్ తీసేస్తాను. చూద్దాం వస్తుందా లేదా అనేది. నేను ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి కదా, నేను రెడీగా పెట్టుకుంటాను. ఇప్పుడే అయితే ఇంకా మన టార్గెట్ చాలా పైన ఉంది కాబట్టి ఇప్పుడే అవసరం లేదు, చూద్దాం. సో ఏంటంటే నా ఫ్రెండ్ని ఇలా అడిగారు, ఏంటి బ్రో అలా చేస్తున్నారు ట్రేడ్, మీరు కొంచెం ఎక్కువ క్యాపిటల్తో చేయొచ్చు కదా అని. ఈ మంత్ మొత్తం ఒక 300-225 అలా క్వాంటిటీతో చేస్తాను. నాకు టైం ఉన్నప్పుడైతే ట్రేడ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ఒక జాబ్ చేసే ఒక ఎంప్లాయీనే. సో నేను ఒక టైం తీసుకొని ఆ టైంలో నేను ట్రేడ్ అయితే చేయాలి. సో అవన్నీ నేను చూసుకోవాలి కదా. సో ఈరోజు నాకు ట్రేడ్ చేయడానికి నాకు 12 o'clockకి నాకు ట్రేడ్ వచ్చింది. నేను 9 to 12 వరకు ట్రేడ్ దగ్గరే కూర్చొని ఉన్నాను. నాకు ట్రేడ్ ఎప్పుడు వస్తుందా ఏంటా అనేది చూసుకుంటూ.
సో ఏంటంటే ఇంత వర్క్ అయితే ఉంటుంది ట్రేడ్ అనేది కూడా ఒక జాబే. ట్రేడింగ్ అనేది ఏదో ఒక చిన్న బెట్టింగ్ లాంటిది అయితే కాదు, ట్రేడ్ అనేది కూడా ఒక జాబే. సో ఏంటంటే మనం ఖచ్చితంగా మన స్ట్రాటజీ ప్రకారం ఎలా ట్రేడ్ అయితే తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. ఇప్పుడైతే మార్కెట్ బాగానే నడుస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీనికంటే పైకి అయితే ఇప్పుడు వెళ్ళదనిపిస్తుంది నాకైతే. 6000 ప్లస్లో ఉంది కాబట్టి అయితే నేను తీసేస్తున్నాను. సో ట్రేడ్ అయితే కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి, మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.